సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు షిత్తీం అనే ప్రాంతంలో ఉన్నప్పుడు మోయాబు స్త్రీలు, మిద్యాను స్త్రీలు వచ్చి ఇశ్రాయేలీయుల్ని వారి దేవతల బలుల దగ్గరికి ఆహ్వానించడం జరిగింది. అలా వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులు వారి దేవుడైనటువంటి బయలుకి నమస్కరించి ఆ బలి మాంసాన్ని తిని అలా మోయాబు స్త్రీలతో, మిద్యాను స్త్రీలతో వ్యభిచరించడం జరిగింది. దాన్ని చూసి కోపగించుకున్నటువంటి యెహోవా మోషేతో, ఎవరెవరైతే బయలు ఆరాధనలో బయల్ పయోరు విషయంలో అపరాధులయ్యారో, అటు విగ్రహారాధన కానీ, విగ్రహారాధన వెంటనే వ్యభిచారం కానీ, వీటిలో దోషులయ్యారో వారిని ప్రత్యక్ష గుడారం ఎదురుగా, సూర్యోదయానికి ఎదురుగా వారిని ఉరితీయము అని ఆజ్ఞాపించాడు. అలా బయల్ పయోరు విషయంలో పాపం చేసిన వారు మరణించడం జరిగింది. వాళ్ళు ఉరి తీయబడినప్పుడు వారి బంధువులు, స్నేహితులు, భార్యలు, పిల్లలు, కుటుంబీకులు వీళ్ళందరూ కూడా వారి శవాలను చూస్తూ ఇటు యెహోవా సన్నిధిలో ఏడుస్తూ ఉన్నారు, పశ్చాత్తాపడుతూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఇశ్రాయేలీయుల గోత్రంలో, షిమ్యోను గోత్రంలో ప్రధానుడైనటువంటి సాలు అనే వ్యక్తి కుమారుడు జిమ్రి అనే వ్యక్తి ఒక మిద్యాను స్త్రీని వారందరి ఎదుట తీసుకుని వచ్చి ఒక గుడారంలోకి వెళ్ళాడు. ఆ గుడారంలోకి వెళ్ళి వారిరువురు వ్యభిచారం చేస్తూ ఉన్నప్పుడు వారి వెంట అహరోను మనవుడు ఎలియాజరు కుమారుడైనటువంటి ఫీనెహాసు ఈటె చేత పట్టుకుని వెళ్ళి వారిద్దరిని చంపాడు. అలా ఇశ్రాయేలీలో నుండి ఆ తెగులు ఆగిపోయింది. అప్పటికే 24,000 మంది మరణించారు ఆ తెగులు చేత. ఎప్పుడైతే ఆ తెగులు ఆగిపోయిందో అప్పుడు దేవుడు మోషేతో ఒక ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఆ ఆజ్ఞ చదివే కంటే ముందుగా ఈ చంపబడిన వ్యక్తి కానీ, చంపబడిన స్త్రీ కానీ వీళ్ళెవరు అనేదాన్ని చదివి వినిపిస్తాను. చంపబడిన వాని పేరు జిమ్రి. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొబ్జీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను. సాలు కుమారుడైన జిమ్రి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి షిమ్యోను గోత్రానికి ప్రధాని అయినటువంటి వ్యక్తి కుమారుడు. అంటే చాలా పెద్దోడు కదా. షిమ్యోను గోత్రానికి పెద్ద అంటే బాధ్యత కలిగిన వాడు. ఎందుకంటే అందరినీ పెద్దలుగా నియమించరు కదా. ఇత్రో చెబుతాడు మోషేతో, మోషే ఇంత సర్వ సమాజానికి తీర్పు తీర్చడం నీ వల్ల కాదు, కాబట్టి ప్రతి 10 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని ఇలా పెద్దలను నియమించు అని చెబుతాడు కదా. తర్వాత మనం ఇశ్రాయేలు ప్రయాణమై సాగేటప్పుడు మోషే పెద్దలను నిర్ణయించడం, లేదా వేగు చూడటానికి పంపించినప్పుడు పెద్దలను ఏర్పాటు చేయడం, ప్రధానులను ఏర్పాటు చేయడం, ఇలా పదే మనం గోత్రాలకి ప్రధానులను చూస్తాం. అలా ప్రధాని కావాలి అంటే ఆ వ్యక్తి తెలివైన వాడై ఉండాలి, ఆ వ్యక్తి బాధ్యత కలిగిన వాడై ఉండాలి, ఆ వ్యక్తి దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడై ఉండాలి. నాయకుడు అంటే ఇప్పుడున్నట్టుగా ప్రజాస్వామ్యంలో మనం ఓట్లు వేసి గెలిపించుకున్నట్టుగా నేరస్తుల్ని అలా కాకుండా ఇది దైవికమైనటువంటి ప్రయాణం కదా. ఈ దైవికమైనటువంటి ప్రయాణం, దైవికమైనటువంటి ఈ సమాజం మీద ఒక గోత్రానికి ప్రధాని అంటే ఖచ్చితంగా భక్తిపరుడై ఉంటాడు కదా, ధర్మశాస్త్రానికి లోబడిన వాడై ఉంటాడు కదా. ఈ లెక్కన షిమ్యోను గోత్రానికి సాలు అనే వ్యక్తి ప్రధాని అయితే, నాయకుడైతే, మరి ఆ నాయకుడు కొడుకు దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలి కదా, ఉంటాడు కదా. అయితే అంతటి ప్రధాని కుమారుడే కొబ్జీ అనేటువంటి స్త్రీని చూసి ఆకర్షితుడు అయ్యాడు అంటే, ఆవిడ వలలో పడిపోయాడు అంటే, ఇక ఆవిడ ఏ స్థాయిలో ఆకర్షించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? షిమ్యోను గోత్రానికి ప్రధాని అయిన సాలు కుమారుడైన జిమ్రినే ఆకర్షించబడ్డాడు అంటే, మరి సాధారణమైన ఇశ్రాయేలీలు ఆకర్షించబడడంలో మిద్యాను స్త్రీలకి, మోయాబు స్త్రీలకి
విశేషం ఏదైనా ఉందా? చంపబడిన స్త్రీ పేరు కొబ్జీ. ఆమె సూరు కుమార్తె. సూరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట, మిద్యానీయుడు. ఆ వ్యక్తి కుమార్తె అంట. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు, తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను. అయితే బైబిల్ చరిత్రలోనికి వెళ్ళి మనం చూసినప్పుడు ఈ సూరు అనే వ్యక్తి బయలు అనే దేవుడికి యాజకుడు అని వ్రాయబడింది. అంటే నాన్న బయలుకి యాజకత్వం చేస్తున్నాడు. కుమార్తె నాన్న ఏ బయలుకైతే యాజకత్వం చేస్తున్నాడో ఆ బయలు దేవుణ్ణి ఆరాధించడానికి ఇశ్రాయేలుని ఆకర్షించే విషయంలో కుమార్తె పనిచేస్తుంది. అంటే నాన్న కుమార్తెలు ఇరువురు కలిసి ఇశ్రాయేలీల నాశనాన్ని, పతనాన్ని రచించారు. ఎలాగైతే సూరు యాజకత్వం చేస్తున్నాడో అలాగే కుమార్తె తన శరీరాన్ని తాకట్టు పెట్టి మరి ఇశ్రాయేలీల నాశనాన్ని కల్లారా చూసింది. అంటే మిద్యానీయులు కానీ మోయాబీలు కానీ వారికి నైతిక విలువలు ఉండవు. మేము శీలాన్ని కోల్పోతున్నామా, వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నామా, మా జీవితాన్ని కోల్పోతున్నామా అనేది ఉండవు వాళ్ళకి. నాన్న బయలుకి యాజకత్వం చేస్తుంటే కుమార్తె ఆ బయలుకి నమస్కారం చేయించి మిగిలినటువంటి స్త్రీలతో వ్యభిచారం చేయించి అలా ఇశ్రాయేలు నాశనం కావడానికి షిమ్యోను గోత్రానికి సంబంధించిన ప్రధాని కుమారుణ్ణి ఆకర్షించే విషయంలో సఫలీకృతమైంది అని అంటే తన శరీరం తనకి అంత విషయం కాదు. ఇశ్రాయేలీల నాశనమే తనకు ముఖ్యం. తనకే కాదు, మోయాబు స్త్రీలకి, మిద్యాను స్త్రీలకి అన్నది మనకు అర్థం కావట్లేదు. నాన్న బయలుకు యాజకత్వం చేస్తున్నాడు, కుమార్తె కూడా బయలుకు యాజకత్వమే చేస్తుంది. కాకపోతే ఆ బయలు గుడిలో కొన్ని రకాల పద్ధతుల ద్వారా కాదు, బయలు గుడి బయట ఇశ్రాయేలును ఆకర్షించే విషయంలో తన శరీరాన్ని ఉపయోగించే విషయంలో యాజకత్వం చేస్తూ ఉంది. మనకు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మిమ్మల్ని మీరు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి అనే మాట వ్రాయబడి ఉంటుంది కదా. మీ శరీరాల్ని సజీవ యాగంగా, మీ శరీరాలని దేవుడు సమర్పించుకోండి అని పౌలు రాస్తాడు కదా. పరిశుద్ధమైనదిగా, దేవునికి అనుకూలమైనదిగా, సజీవ యాగంగా ఈ శరీరాన్ని దేవుడు సమర్పించుకోవాలి అని పౌలు చెప్తాడు కదా. ఇది పరిశుద్ధత, దేవునికి అనుకూలమైతే సూరు కుమార్తె అయిన కొబ్జీ అపరిశుద్ధమును బయలుకు అనుకూలమైనటువంటి సజీవ యాగముగా తన శరీరాన్ని అప్పగించేసుకుంది. ఎందుకంటే ఇశ్రాయేలీల నాశనం కోసమని, పూర్తి వ్యతిరేకం. సరే, ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇలా కొబ్జీ తనకు తానుగా అప్పగించేసుకొని ఇశ్రాయేళ్ల ప్రధానుడి కుమారుణ్ణి ఆకర్షించి ఇక మిగిలిన వారు కూడా ఆకర్షించబడేటట్టుగా చేసి అందరి చేత వ్యభిచారం చేయించి ఇశ్రాయేలీల నాశనానికి 24,000 మంది మరణానికి కారణమైందో అప్పుడు దేవుడు మోషేతో ఏం మాట్లాడుతున్నాడు అంటే 16వ వచనం, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతము చేయుడి. ఈ వచనాన్ని చదవగానే చాలామంది ఇదేంటంటే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతము చేయుడి. వారు తంత్రములు చేసి పెయోరు సంగతిలోను తెగులు దినమందు పెయోరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొబ్జీ సంగతిలోను మిమ్మును మోసపుచ్చరి. దేవుడేంటి మిద్యానీయుల్ని బాధ పెట్టి హతం చేయమని మాట్లాడుతున్నాడు అనేటట్టుగా చాలామంది అభ్యంతరపడవచ్చు. బైబిల్ పట్ల అవగాహన లేని వాళ్ళు, ఇంగిత జ్ఞానం లేనటువంటి మేధావులు. ఈ విషయం మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. రాజీవ్ గాంధీని ఎవరు చంపారు? ఎలా చంపారు? రాజీవ్ గాంధీ ఒక ప్రచార సభలో ప్రసంగించడానికి వచ్చినప్పుడు అప్పటికే రాజీవ్ గాంధీని చంపడానికి ప్రణాళిక రచించారు కదా. అందులో భాగంగా తాను అనేటువంటి ఒక అమ్మాయిని ప్రయోగించారు కదా. తను నడుముకి ఒక బాంబు కట్టుకొని రాజీవ్ గాంధీ దగ్గరికి వచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నట్టుగా ఇలా వంగి తన నడుముకున్నటువంటి ఆ బాంబుని, ఆ బటన్ నొక్కుంది కదా. అప్పుడు తనకు తెలుసు కదా, తను కూడా మరణిస్తుంది, తను కూడా పేలిపోతుంది అని తనకు తెలుసు. తనకే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి మిగిలినటువంటి బృందానికి కూడా తెలుసు.
అంటే 10 మంది దాకా వెళ్ళారు కదా రాజీవ్ గాంధీని చంపడానికి, ఒకరు మిస్ అయితే ఒకరు అనేటట్టుగా వెళ్ళారు అక్కడికి. మనం దాని నేపథ్యంలోకి వెళ్తే ఎవరు రాజీవ్ గాంధీని చంపాలి అని ప్రభాకరన్ వారిని పరీక్షిస్తున్నప్పుడు అందులో తాను అనే అమ్మాయి సెలెక్ట్ అయితే, ఓకే నువ్వు చంపు రాజీవ్ గాంధీని అని అన్నప్పుడు తను పార్టీ ఇచ్చిందంట మిగిలిన వారికి. అంటే రాజీవ్ గాంధీని చంపేటువంటి అవకాశం నాకు వచ్చింది అనేటట్టుగా తను పార్టీ ఇచ్చిందంట, విందు చేసిందంట ఆ సంతోషంలో. ఒకసారి ఆలోచించండి, రాజీవ్ గాంధీ చనిపోతాడు ఓకే, కానీ రాజీవ్ గాంధీని చంపాలంటే మొదట తను మరణించాలి కదా, మొదట తను పేలిపోవాలి కదా. కానీ తను దాన్ని ఆలోచించలే, నేను చనిపోతానే అని ఆలోచించలే. నేను చనిపోతే చనిపోయాను, రాజీవ్ గాంధీని అయితే చంపుతున్నాను కదా అనేటట్టుగా ఆ అవకాశం నాకు వచ్చింది అనేటట్టుగా తను పార్టీ ఇచ్చింది అన్నది కొన్ని కథనాలు చెప్తున్నాయి. ఎలాగైతే తాను అనే అమ్మాయి రాజీవ్ గాంధీని చంపేదానికి తన్ను తాను సజీవ యాగంగా అప్పగించుకుందో, తాను కూడా మరణించడానికి సిద్ధపడిందో, అలా సూరు కుమార్తె అయిన కొబ్జీ ఇస్రాయేలీల ప్రధానుణ్ణి ఆకర్షించడానికి, ఇస్రాయేలీల నాశనం కోసమని తనను తాను అప్పగించుకుంది. మిద్యాను స్త్రీలు కానీ మోయాబు స్త్రీలు కానీ తమ్మును తాము అప్పగించేసుకున్నారు. ఎందుకంటే ముందు ఇస్రాయేలీలు నాశనం కావాలి, మేము ఏమైనా పర్లేదు ఇస్రాయేలీలు నాశనం కావాలి అనేదానికి తాను అనే స్త్రీ రాజీవ్ గాంధీని చంపడానికి ఎలాగైతే తన్ను తాను సూసైడ్ బాంబర్గా మార్చుకుందో, అలా కొబ్జీ అనేటువంటి స్త్రీ యాజకత్వం చేసింది బయలుదేవుడికి, భౌతికంగా శరీర రూపకంగా. ఇక్కడ కాస్త ఆలోచించండి, ఒకవేళ రాజీవ్ గాంధీని చంపినటువంటి తాను అనేటువంటి స్త్రీ సూసైడ్ బాంబర్గా కాకుండా, మొదట తాను పేలిపోయి తర్వాత రాజీవ్ గాంధీ పేలిపోయేటట్టుగా కాకుండా కేవలం రాజీవ్ గాంధీ మాత్రమే చనిపోయేటట్టుగా ప్లాన్ చేసి ఉంటే, తను బ్రతికి దొరికి ఉంటే, పోలీసులకి దొరికి ఉంటే ఏం జరిగి ఉండేది? అప్పుడు తాను అనే స్త్రీని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ పేరుతో ఆవిడకి ఉదయాన్నే మధ్యాహ్నం సాయంకాలం టీ కాఫీలు ఇచ్చి భోజనం పెట్టి ఆవిడ అడిగిన ప్రతిదాన్ని ఇచ్చి, ఏమ్మా చెప్పమ్మా, చిన్న బిడ్డవి, చదువుకున్న దానివి, నీకు మంచి భవిష్యత్తు ఉంది, చెప్పు తల్లి ఎందుకమ్మా అలా చేసావు, అలా చేయకూడదు కదమ్మా, సరే ఇప్పటికేదో పొరపాటుగా చేసావు, అయిందేదో అయిపోయింది, ఇక మీదటైనా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి, బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించు, మంచి భవిష్యత్తు ఉందమ్మా నీకు, ఎందుకు ఇలా అనవసరంగా అనేటట్టుగా ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా పోలీసులు? లేదు కదా, బాధ పెడతారు కదా. ఇంట్రాగేషన్ పేరుతో తను ఎందుకు అలా చేసింది, ఎవరు చేయించారు, మొత్తం కూపి లాగుతారు కదా. అంతే కదా, తీవ్రవాదులు దొరికినప్పుడు, టెర్రరిస్టులు దొరికినప్పుడు వాళ్ళను ఎలా ట్రీట్ చేస్తారు అనేది మనకు తెలీదా? అంతెందుకు ఈ మధ్య రష్యాలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, ఒక క్లబ్ మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగితే వాళ్ళు ఇద్దరు దొరికారు, ప్రాణాలతో దొరికితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని కోర్టుకు సబ్మిట్ చేయడానికి తీసుకుని వస్తుంటే వాళ్ళు నడవలేకపోతున్నారు, కనీసం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే ట్రీట్మెంట్ అలాగుంది. అలా కోర్టుకు సబ్మిట్ చేశారు, వాళ్ళకి శిక్ష విధించబడింది, మరలా తీసుకుని వెళ్ళారు. తర్వాత ఏం చేస్తుంటారు? కోర్టుకు తీసుకుని వచ్చే ముందే కనీసం వాళ్ళు నడవలేకుండా, మాట్లాడలేకుండా, కనీసం కన్నులు కూడా సరిగ్గా తెరవలేనటువంటి రేంజ్లో వారికి ట్రీట్మెంట్ ఇచ్చారే. ఇక కోర్టులో అలా చూపించి తీర్పు వచ్చిన తర్వాత లోపలికి తీసుకుని వెళ్తే వాళ్ళను ఏం చేసి ఉంటారు మనకు తెలిసిందే కదా. ఆ కోర్టుకు తీసుకుని వచ్చేటువంటి ఆ సమయంలో వాళ్ళ చెవులకి బ్యాండేజీలు ఉన్నాయి. కారణం ఏంటంటే చెవిని కోసేశారంట. ఇది బయటకు వచ్చినటువంటి న్యూస్. నేనేం చెప్తున్నాను అంటే, సూసైడ్ బాంబర్గా తాను అనే అమ్మాయి తాను కూడా మరణించింది కాబట్టి ఇక తనని ఇంట్రాగేట్ చేసేదానికి ఏమీ లేదు కాబట్టి తాను చనిపోయి బ్రతికిపోయింది. ఒకవేళ తాను బ్రతికి ఉండి రాజీవ్ గాంధీ మరణించి ఉంటే తనని ఏం చేసి ఉండేవాళ్ళు, ఎంత బాధ పెట్టి ఉండేవాళ్ళు ఇంట్రాగేషన్ పేరుతో. ఇక్కడ మనం బాధ పెట్టడం అని అనకూడదు, అది ప్రొసీజర్. ఎందుకంటే తన భావాలు మంచివి కాదు, తన ఆలోచన మంచిది కాదు. తాను ఒక నాయకుడిని చంపాలి అనుకోవడం అది మంచి ఆలోచన కాదు. కాబట్టి అలాంటి ఆలోచనని ఖచ్చితంగా బాధ పెట్టాల్సిందే. అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఖచ్చితంగా లోపల ఉండాల్సిందే, శిక్షించబడాల్సిందే కదా. ఇవి మన చట్టాలు చెప్తున్నాయి కదా. మన భారతదేశంలో ఎంతమందికి ఉరిశిక్ష అమలు చేశారు, ఎంతమంది ఇప్పటికీ జైలులో మగ్గుతున్నారు. మన భారతదేశం దొరికినటువంటి టెర్రరిస్టుల్ని ఎలా ట్రీట్ చేస్తాం మనం? ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలు మంచివి కాదు, వాళ్ళ ఆలోచనలు మంచివి కాదు. వాళ్ళు సమాజానికి పీడ లాంటి వాళ్ళు, చీడ లాంటి వాళ్ళు, సమాజాన్ని నాశనం చేసేటువంటి ఉద్దేశాలు కలిగిన వాళ్ళు. కాబట్టి మిగిలిన సమాజాన్ని ప్రేమించడం అంటే అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి.
కదా. ఇక్కడ కొబ్జీ అనేటువంటి స్త్రీ ఇశ్రాయేలీల నాశనం కోసమని తన్ను తాను అప్పగించుకుంది కాబట్టి దాని ఫలితంగా 24,000 మంది ఇశ్రాయేలీలు మరణించారు కాబట్టి ఆ తెగులు చేత దేవుడు అంటున్నాడు, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతము చేయడి. బాధ పెట్టి అంటే ఇక మీదట ఎవరు కూడా ఇశ్రాయేలుని ప్రలోభ పెట్టడానికి, ఆకర్షించడానికి, మోసం చేయడానికి, వారి మీద తంత్రం ప్రయోగించడానికి భయపడాలి. అలా బాధ పెట్టండి, అంత కఠినంగా శిక్షించండి, అంత కఠినంగా వ్యవహరించండి అని మాట్లాడుతున్నాడు. అంతే కదా. టెర్రరిస్ట్ దొరికినప్పుడు ప్రాణాలతో ఆ వ్యక్తిని కొత్తగా ఇంటికి వచ్చిన అల్లుల్లాగా ఏమైనా చూస్తామా? కాదు కదా. ఏ దేశమో చూడదు కదా. ఎందుకంటే అది పనికొచ్చేటువంటి భావజాలం కాదు, పనికొచ్చేటువంటి వ్యక్తులు కాదు. అంతెందుకు కసబ్ దొరికినప్పుడు ఆ వ్యక్తిని ఇంట్రాగేట్ చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చెప్పాడు? వాళ్ళ గురువు నేర్పించాడంట, నీ చివరి శ్వాస ఉన్నంత వరకు ఎంతమంది సాధ్యమైతే అంతమందిని చంపడమే నీ జీవిత గమ్యం అని చెప్పాడంట. నీ చివరి శ్వాస ఉన్నంత వరకు నీకు ఎంతమంది సాధ్యమైతే అంతమందిని చంపుతూనే ఉండాలి, అందుకే నువ్వు పుట్టావని నేర్పించాడంట. ఇక అర్థం చేసుకోండి, అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి సమాజానికి అవసరమా? అలాంటి వ్యక్తిని ఎలా ట్రీట్ చేయాలి? సరిగ్గా ఇక్కడ కొబ్జీ అనేటువంటి స్త్రీ కూడా 24,000 మంది ఇశ్రాయేలీలు నశించడానికి కారణమైంది. మరి ఇలాంటి మిద్యానీయుల్ని ఎలా శిక్షించాలి? కఠినంగానే శిక్షించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతం చేయండి. మిద్యానీయుల ఆలోచన విధానం మిమ్మల్ని బాధ పెట్టాలి అని ఉంది కాబట్టి మీరు వారిని బాధ పెట్టి హతం చేయండి. వారు తంత్రములు చేసి పెయోరు సంగతిలోను తెగులు దినమందు పెయోరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొబ్జీ సంగతిలోను మిమ్మును మోసపుచ్చరి. అంటే కొబ్జీని మోసపూరితంగా ప్రయోగించారు. మోసపూరితంగా ప్రేమ ఉన్నట్టుగా నటించి, జిమ్రి అనే వ్యక్తి నచ్చినట్టుగా నటించి, మొత్తానికి తను అప్పగించుకొని అలా ఇశ్రాయేళ్ల సమాజంలోనికి ధైర్యంగా నడుచుకుంటూ, సిగ్గు లేకుండా నడుచుకుంటూ అలా రావడం ద్వారా ఆవిడను చూసినటువంటి, ఆవిడ అందాన్ని చూసినటువంటి మిగిలినటువంటి ఇశ్రాయేలు కూడా వాళ్ళు ఆకర్షించబడడానికి, మాకు కూడా మిద్యాను స్త్రీలు కావాలి, మేము కూడా మిద్యాను స్త్రీని తెచ్చుకోవాలి, మోయాబీలతో వ్యభిచారం చేయాలి అనేటట్టుగా వాళ్ళకు కూడా పురికొల్పు వచ్చేటట్టుగా ఆ స్త్రీ ప్రవర్తించింది. లేకపోతే మిద్యాన్ ఎక్కడ, షిత్తీం ఎక్కడ? అక్కడి నుండి ఆ జిమ్రి వెంబడి ఆ సమాజంలోనికి ఒక స్త్రీ వెనకాలనే రావడం ఏంటి? అది కూడా వ్యభిచారం చేయడానికి. అంటే ఇంత బరితెగింపు ఏంటి? ఎప్పుడైతే ఒక స్త్రీ అలా వస్తుందో పిలిచినప్పుడు మిగిలిన వారు కూడా ఆకర్షించబడతారు కదా, మేము కూడా వెళ్ళాలి, మేము కూడా తెచ్చుకోవాలి, మేము కూడా వ్యభిచారం చేయాలి అనేటట్టుగా మానవ స్వభావం కదా అది. అంటే అంత బరి తెగించింది. కారణం ఏంటంటే నేను నశిస్తాను కానీ ఇశ్రాయేలు నశించాలి. ఎలాగైతే ఎస్తేరు మొర్దెకైతో చెప్పింది, మొర్దెకై నేను వెళ్తాను రాజు దగ్గరికి వెళ్ళడం విధికి వ్యతిరేక్తంగా ఉన్నా సరే నేను వెళ్తాను, నేను నశిస్తాను కానీ నా జాతిని కాపాడుకుంటాను అనేటట్టుగా తాను చెప్పింది కదా. అంటే యోధా జాతిని కాపాడడానికి ఎస్తేరు తాను నాశనం అవ్వడానికి కూడా ఎలా అయితే సిద్ధపడిందో దానికి వ్యతిరేక దిశలో ఇశ్రాయేలీల నాశనం కోసమని కొబ్జీ తనను తాను నాశనం చేసుకోవడానికి కూడా ఇష్టపడింది. అర్థమవుతుందా కొబ్జీ ఆలోచన విధానం? అర్థమవుతుందా కొబ్జీని ప్రయోగించిన వారి ఆలోచన విధానం? అర్థమవుతుందా మోయాబు మిద్యాను ప్రజలు ఎంతటి నీచానికి ఒడిగడతారు ఇశ్రాయేల్ నాశనం కోసమని, ఎంత నీచమైన తంత్రాలను ప్రయోగించారు ఇశ్రాయేల్ నాశనం కోసమని. కాబట్టి దేవుడు అంటున్నాడు, మోషే మిద్యానీయుల్ని మోయాబీయుల్ని బాధ పెట్టి చంపండి, ఎందుకంటే వారు మీకు బాధకులై ఉన్నారు, తమ తంత్రాల వలన మిమ్మల్ని బాధ పెట్టారు. ఇప్పటికే 24,000 మంది మరణించారు. కాబట్టి ఆ 24,000 మంది ప్రాణానికి ప్రాయశ్చిత్తం జరగాలి, ప్రతీకారం జరగాలి. ఇక్కడ ఆగి బైబిల్లో ఒక చిన్న ప్రశ్నకి సమాధానం చెప్తాను. అంటే బయట వాళ్ళు అడుగుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వ్యభిచారం చేయడం ద్వారా ఒక్క దినమందే 23,000 మంది కూలిరి మరణించిరి అనే మాట వ్రాయబడింది. ఒక్క దినమందే 23,000 మంది నాశనమయ్యారు, మరణించారని రాయబడింది. కానీ ఇక్కడ 25వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో ఆ తెగులు చేత 24,000 మంది మరణించారు అని వ్రాయబడింది. మరొకసారి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఒక్క దినమందే 23,000 మంది కూలిరి అని ఉంటే సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఆ తెగులు చేత 24,000 మంది మరణించిరి అని ఉంది. దీన్ని చూసినటువంటి బైబిల్ వ్యతిరేకించేవాళ్ళు, హేతువాదులు, నాస్తికులు, బైబిల్ అంటే గిట్టని వాళ్ళు, క్రైస్తవం మీద ఏదో ఒక విధంగా మాలిన్యాన్ని వేయాలి అని చూసేటువంటి వ్యక్తులు ఏం చేశారు అంటే, చూసారా బైబిల్ ఎంత తప్పో, ఇక్కడేమో 24,000 మంది అని చెప్పాడు, అక్కడేమో 23,000 మంది అని చెప్పాడు, ఇంతకు 24,000 23,000 అనేటట్టుగా బైబిల్ను తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
వారి అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది ఏంటంటే, ఒక్క దినమందు 23,000 మంది కూలారు. ఈ 23,000 మంది ఎన్ని రోజుల్లో మరణించారు? ఒక్క రోజులో మరణించారు. సంఖ్యాకాండంలో ఏమని రాయబడిందంటే, ఆ తెగులు చేత 24,000 మంది మరణించారు. అంటే ఒక్క రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఒక వారం కావచ్చు. తెగులు చేత చనిపోయిన వారి మొత్తం సంఖ్య 24,000. కొరింథీ పత్రికలో ఒక్క రోజులో మరణించిన వారి సంఖ్య 23,000. ఇందులో ఏమైనా పొరపాటు ఉందా? లేదు కదా. ఒక్కరోజు ఎంతమంది మరణించారన్నది అక్కడ చెప్పాడు, మొత్తం ఎంతమంది అనేది సంఖ్యాకాండంలో చెప్పబడింది. దీన్ని బట్టి ఎవరైతే బైబిల్ను తప్పు అంటున్నారో వారికి కనీసం తెలుగుని సందర్భ సహితంగా చదివే విధానం కూడా తెలియదు అని అర్థం కావట్లేదా? సరే, ఇక విషయానికి వస్తే, ఇక్కడ బైబిల్ పండితులు కొబ్జీని దేంతో పోల్చారు అంటే, సింబల్ ఆఫ్ ది టెంప్టేషన్స్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచారు. అంటే ప్రపంచ ఆకర్షణలకి, శోధనలకి సింబల్ కొబ్జీ అనేటువంటి స్త్రీ. మనకు తెలుసు కదా, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకంలో శోధనలు ఉన్నాయా? అపవాది ఎవరికి సంబంధించిన శోధనలు వారికి చూపెడుతూనే ఉన్నాడా? ఎవరిని ఏ విధంగా మృంగాలి, ఎవరిని ఏ విధంగా లోబరుచుకోవాలి అని ఎవరికి సంబంధించిన ఎర్రని వారికి వేస్తూనే ఉన్నాడు కదా అపవాది, దేవుళ్ళ నుంచి బయటకు తీసుకుని రావడానికి. అలా కొబ్జీని ఏమని పోల్చారు అంటే బైబిల్ పండితులు, సింబల్ ఆఫ్ టెంప్టేషన్స్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచారు. అంటే ప్రపంచ ఆకర్షణలు, ప్రపంచ శోధన, లోక శోధన అనే దానికి గుర్తు కొబ్జీ అని పిలిచారు. ఎందుకు అంటే, ఇశ్రాయేలీలో షిమ్యోను గోత్రానికి ప్రధాని అయినటువంటి సాలు కుమారుడైనటువంటి జిమ్రీని ఆకర్షించింది అంటే, తను ఎంత అందంగా ఉండాలి, తన మాటలు ఎంత తీయగా ఉండాలి, తను మాట్లాడుతూ ఉంటే తన పెదవుల మీద నుండి తేనె కారినట్టుగా ఉంటేనే కదా జిమ్రీ ఆకర్షించబడి ఉంటాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి జిమ్రీ సైతం తన చేతిలో చిక్కుకుపోయాడంటే తను ఎంత లాలన చేసి ఉండాలి. పశువు వదకపోవునట్లుగా జిమ్రీ ఆ కొబ్జీ వెంట వెళ్ళాడు అంటే ఎంత లాలన చేసి ఉంది. చాటుగా తినిన భోజనం రుచి, దొంగలించిన నీళ్లు తీపి అని ఎంత లాలనగా చెప్పి ఉంటుంది జిమ్రీకి. కనుక కొబ్జీని ఏమని వర్ణించారు అంటే బైబిల్ పండితులు, లోకపు శోధన అని పిలిచారు. ఇక సాలు కుమారుడైన జిమ్రీ ఉన్నాడు కదా, ఈ జిమ్రీని ఏమని వర్ణించారు అంటే, లోక శోధనకి లోబడినటువంటి మనిషి, వ్యక్తి, శోధనకి లోబడినటువంటి వ్యక్తి అని జిమ్రీని వర్ణించారు. కొబ్జీ శోధన అయితే, జిమ్రీ శోధనకు లోబడినటువంటి వ్యక్తి. ఇంకో మాటలో చెప్పాలి అంటే, కొబ్జీ అయస్కాంతం అయితే జిమ్రీ ఇనుప రజను, ఇనుప ముక్క. కొబ్జీ అయస్కాంతం, బలమైనటువంటి అయస్కాంతం అయితే జిమ్రీ ఇనుప ముక్క. అందుకనే తన ఆకర్షణకి తాను దూరంగా వెళ్ళలేకపోయాడు, వెంటనే ఆకర్షించబడ్డాడు, అతుక్కున్నాడు. అలా ఇరువురు నాశనమయ్యారు. అయితే కొబ్జీ మరణించింది కదా, కొబ్జీ మరణాన్ని కూడా ముందుగానే ఊహించింది. ఎందుకంటే మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు అంటే అది తంత్రం. కొబ్జీ అనే ఆవిడ తంత్రం. బాధకులు అంటే మిమ్మల్ని బాధ పెట్టడానికే ఈ తంత్రం ప్రయోగించబడింది, కొబ్జీ అనేటువంటి తంత్రం. మీరు బాధపడ్డమే తనకు కావాలి తప్ప తను మరణిస్తుందా బ్రతుకుతుందా అన్నది తనకు అనవసరం. ఎలాగైతే తాను అనేటువంటి అమ్మాయి రాజీవ్ గాంధీని చంపడానికే తాను పార్టీ ఇచ్చిందో, తను మరణిస్తుంది అని తెలిసినా సరే, అలా కొబ్జీ తాను మరణిస్తుందని తెలిసినా సరే ఇస్రాయేలు నాశనాన్ని కోరుకుంది. కాబట్టి కొబ్జీకి మరణం అన్నది పెద్ద విషయం కాదు. కానీ ఇస్రాయేలీలు ఒక్కడు మరణించినా అది పెద్ద విశేషం. ఎందుకంటే వాళ్ళు వాగ్దాన ప్రజలు, ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నటువంటి ప్రజలు. ఈ లోకంలో ఉన్నటువంటి శోధనలు, అపవాది ప్రయోగించేటువంటి ఈ కుయుక్తులు, కుతంత్రాలు ఇవన్నీ కూడా మనల్ని లోకంలోనికి లాగడానికే. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన ప్రాణత్యాగాన్ని గౌరవిస్తూ పరిశుద్ధమైన యాత్ర చేస్తున్నాం కదా పరలోకానికి. ఈ యాత్రలో ఒక్కరు రాలిపోయినా సరే మన నష్టం చాలా గొప్పది. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనం మన ప్రాణాన్ని చూసే విధానం, మన ఆత్మీయ యాత్రలో మనం పడిపోకుండా నిలవబడి ఉండేదానికి మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు చాలా గొప్పవే. కానీ లోకంలో ఆకర్షణ ఏం చేస్తున్నాయంటే మనల్ని ఆకర్షిస్తున్నాయి. ఎలాగైతే జిమ్రీని
కొబ్జి ఆకర్షించిందో అలా ఆకర్షిస్తున్నాయి. ఎవరికి ఎలాంటి ఆకర్షణల్ని అపవాది సిద్ధపరిచిందో, బయలు యాజకుడైనటువంటి సూరు తన కుమార్తెను ప్రయోగించి జిమ్రీని నాశనం చేసినట్టుగా అపవాది ఎవరికి ఎలాంటి శోధనని ప్రయోగించి వారిని యేసు ప్రభు నుంచి లాగడానికి ప్రయత్నం చేస్తుందో మనకు తెలీదు. దీన్నే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎలాగనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము అని అంటాడు. అంటే మన శత్రువు కనిపించటం లేదు, ఎవరిని ఎలా మృంగాలి అని గర్జించే సింహంలాగా అపవాది వెదుగుతూ తిరుగుతున్నాడు, మీ విరోధి అయిన అపవాది. ఆ రోజు బయలు యాజకుడైనటువంటి సూరు తన కుమార్తెను ప్రయోగించాడు, మిద్యానీయులు తమ బిడ్డలను ప్రయోగించారు, మోయాబీయులు తమ బిడ్డలను ప్రయోగించారు ఇశ్రాయేలు నాశనం కోసం అని. క్రైస్తవులంగా మన నాశనం కోసం, మన పతనం కోసం అపవాది ఎవరిని ప్రయోగిస్తున్నాడు, ఎలా ప్రయోగిస్తున్నాడు అన్నది మనం గమనించకపోతే మనం నిత్య నాశనమే కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతామా కదా. ఎలాగైతే కొబ్జి జిమ్రీని ఆకర్షించిందో, శోధించిందో, అలా పాపలో పడవేసిందో, అలాగే ఏదైనా తోటలో ఆదాము హవ్వల్ని అపవాది శోధించింది. హవ్వని తన మాటలతో లోబరుచుకొని ఆకర్షించి హవ్వ చేత పాపం చేయించింది. హవ్వ ద్వారా ఆదామును కూడా పాపంలో పడేసింది అపవాది. అలా ఏదైనా తోట నుండి శోధించడం ప్రారంభించినటువంటి అపవాది అబద్ధంతో మోసం చేసి ఎలాగైతే ఆదాము హవ్వను లోపరుచుకుందో, పాపానికి మరణానికి లోను చేసిందో, అక్కడి నుండి ప్రతి మానవుడిని అపవాది శోధించడం, తన వలలో వేసుకోవడం ఇలా జరుగుతూ వచ్చింది. మొట్టమొదటిసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాది శోధనకి, అపవాది చూపించేటువంటి ఆకర్షణకి లోను కాకుండా అపవాదిని ఓడించాడు అరణ్యంలో. మరొకసారి చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఎలాగైతే కొబ్జి అనేటువంటి ఆ మిద్యాను యాజకుని కుమార్తె జిమ్రీని ఆకర్షించి తద్వారా 24,000 మంది మరణానికి కారణమైందో, అలా ఏదైనా తోట నుండి మానవ జాతిని శోధించడం, లోకం వైపు ఆకర్షించడం ప్రారంభించినటువంటి అపవాది ప్రతి మానవుణ్ణి తన వలలో వేసుకుంది ఏదో ఒక సందర్భంలో. మొట్టమొదటిసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యంలో అపవాది శోధనను గెలిచాడు, అపవాది ఆకర్షణను అధిగమించాడు. ఈ సందర్భం మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు రాయబడింది. అపవాది శోధన, యేసు ప్రభు దాన్ని ఎలా జయించాడన్నది నేను చదివి వినిపిస్తాను. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగా ఉండగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయన్ను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ని తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. విన్నారు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అపవాది శోధించడం. మొట్టమొదటిగా భోజన విషయంలో శోధించింది, రెండవదిగా సెక్యూరిటీ విషయంలో, భద్రత విషయంలో శోధించింది, మూడవదిగా ఈ లోకరాజ్యాల విషయంలో, లోక ఆకర్షణ విషయంలో, లోక మహిమ విషయంలో, సుఖాల విషయంలో, భోగాల విషయంలో ఆకర్షించింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నింటినీ అధిగమించాడు. అంటే మనం నమ్ముకున్నది కొబ్జి ఆకర్షణకి లోబడినటువంటి జిమ్రీ లాంటి సాధారణమైన మానవుడిని కాదు మనం నమ్ముకున్నది. మనం నమ్ముకున్నది ఎవరిని అంటే మొట్టమొదటి అపవాది శోధనని చిత్తుగా ఓడించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, జయశీలుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకున్నాం. కాబట్టి మనం లోకంలో ఉన్నాం కాబట్టి, శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు కూడా లోకంలో శోధనలు తప్పవు. శోధనలు వస్తాయి, శోధనలు రావని కాదు. అయితే మనం జయశీలుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి మనం శోధనను గెలిచే వారంగా ఉండాలి. శోధన సహించువాడు ధన్యుడు అని వ్రాయబడింది. శోధన లేనివాడు కాదు,
శోధన సహించేవాడు ధన్యుడు, శోధన గెలిచేవాడు ధన్యుడు. కాబట్టి మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారాన్ని, ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మన రక్షణకు కర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూచుచూ ఈ పందెంలో ఓపికతో పరిగెత్తుదుము అంటాడు కదా హెబ్రీ గ్రంథకర్త. సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి భారాన్ని, ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మన రక్షణకర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తూ ఈ పందెంలో ఓపికతో పరిగెత్తుదాం అని అంటాడు కదా. అంటే శోధన వస్తుంది, శోధన తప్పదు, శోధన సహించేవాడు ధన్యుడు తప్ప శోధన లేనివాడు కాదు. ప్రతి ఒక్కడికి వాడికి సంబంధించిన శోధన ఉండనే ఉంటుంది. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం కాబట్టి మనల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా మృంగాలి అని అపవాది గర్జించే సింహంలాగా వెదుగుతూ తిరుగుతున్నాడు కాబట్టి శోధన తప్పదు. అయితే ఆ శోధనలో మనం పడిపోకూడదు, మనం గెలవాలి. మనం గెలవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటి అంటే మనం నమ్ముకున్నది జయశీలుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని. కాబట్టి యేసుప్రభు అంటాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, అది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎలాగైనా సరే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. టెంప్టేషన్ కావచ్చు, పర్సిక్యూషన్ కావచ్చు, ఏదైనా సరే మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైనటువంటి ప్రభు, మరణాన్ని గెలిచిన దేవుడు, అపవాదిని గెలిచిన దేవుడు, లోకాన్ని పాపాన్ని ఓడించినటువంటి దేవుడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాది శోధనని గెలిచాడు. కాబట్టి ఏదేని తోట నుండి ఓడిపోతూ 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 పాపపు దాస్యానికి లోబడినటువంటి ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి అరణ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదిని ఓడించాడు, గెలిచాడు. కాబట్టి ఆ జయశీలుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనం మనకు ఎదురవుతున్నటువంటి లోకపు శోధనలు, కొబ్జీ లాంటి ఆకర్షణలు, అందాలు, లాలన మాటలు, ఆ పెదవుల నుండి తేనెగారేటువంటి మధురమైనటువంటి పలుకులు, దొంగిలించిన నీళ్లు తీపి, చాటుగా తినిన భోజనం రుచి అని చెప్పేటువంటి మోసకరమైనటువంటి మాటలు, పశువుని వదకు తీసుకుని పోతూ ఉన్నట్టుగా మనల్ని వదకు తీసుకుని పోయేటువంటి సందర్భాలు అనేక మనకు ప్రతిరోజు ఎదురు కావచ్చు. మన ఇంట్లో ఎదురు కావచ్చు, వీధులు ఎదురు కావచ్చు, మన కాలేజీలో, ఆఫీసులో, ఈ సమాజంలో మనం తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడో చోట మనల్ని బయలుదేవుడికి నమస్కారం చేసేటట్టుగా, మనల్ని వ్యభిచారానికి లాగేటట్టుగా ఆకర్షించేటువంటి కొబ్జీలు ప్రతి చోట ఉంటారు. నాకు సంబంధించిన కొబ్జీ నాకు ఉండొచ్చు, నీకు సంబంధించిన కొబ్జీ నీకు ఉండొచ్చు. దాని పెదవుల నుండి తేనె గారుతుంది, పొరపాటున దానికి ఆకర్షితులమయ్యావా పశువు వదకపోనట్లుగా మనం పాతాళం పోవడమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులకు ప్రార్థన నేర్పించాడు. ఏమని నేర్పించాడు? మమ్మును శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించు అని. మమ్మును శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించు అని. మనం శోధించబడకుండా ఉండాలి అంటే భోజనం కోసం మనం ఎలాగైతే ప్రార్థన చేస్తామో, మన నిత్యావసరాల కోసం ఎలాగైతే ప్రార్థన చేస్తామో, అలా తండ్రి నన్ను శోధన నుంచి తప్పించు, నన్ను మీ నుండి దూరం చేసి పాపంలో పడవేసి నరకానికి తీసుకుని వెళ్ళడానికి ఎంతమంది కొబ్జీలు ఎదురు చూస్తున్నారో, తండ్రి అలాంటి కొబ్జీల నుండి నన్ను విడిపించు, నన్ను తప్పించు, నేను వారిని అధిగమించేటట్టుగా, చూపు తిప్పుకునేటట్టుగా, నా మనసు నిబ్బరం చేసుకునేటట్టుగా నాకు సహాయం చేయి. మమ్మును శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించు అన్నది మన ప్రధానమైనటువంటి అవసరత అయి ఉండాలి. మనం మోకరించే ప్రతిసారి ప్రభువా నన్ను శోధనలోనికి తీసుకొచ్చేటువంటి కొబ్జీల నుంచి నన్ను విడిపించు, తప్పించు, నేను గెలిచేటట్టుగా చేయి. ఆ కొబ్జీ అందానికి ఆకర్షితుని కాకుండా ఆ కొబ్జీని ఫీనెహాసు ఈటతో పొడిచినట్టుగా నేనే హతమార్చడానికి సహాయం చేయి అనేది మన ప్రార్థన అయి ఉండాలి. శిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని అపవాది శోధన విషయంలో కాపాడుతున్నాడు. కాబట్టి మనం ఇంకను నిలవబడి ఉన్నాం భక్తిలో. దీనే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, సీమోను సీమోను అపవాది మిమ్మల్ని గోధుమ వలె జల్లించడానికి కోరుకున్నాడు, అయితే నేను తండ్రిని వేడుకున్నాను అని. నాకు తెలియకుండా నా మీద ప్రయోగించబడుతున్నటువంటి అపవాది తంత్రాలు ఎన్నో వెళ్ళిపోతున్నాయి, అపవాది శోధనలు ఎన్నో వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే నాకు తెలియకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నాడు కాబట్టి నా నుండి అవి తప్పించబడుతూ ఉన్నాయి. సీమోను సీమోను అపవాది గోధుమల వలె జల్లించడానికి కోరుకున్నాడు, అయితే నేను తండ్రిని వేడుకున్నా. యేసు ప్రభు చెప్పేంతవరకు సీమోనుకు తెలియదు కదా, మనకు కూడా తెలియదు కదా. అలాగే నాకు తెలియకుండా ఎన్నో శోధనలు నన్ను దాటిపోతున్నాయి. అందుకు దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఇంకను నీవు భక్తిలోను విశ్వాసంలోను నిలవబడి ఉన్నావంటే ఇది దేవుని దయ, దేవుని వరం, దేవుని కాపుదల కాదా? కొబ్జీ అనేటువంటి స్త్రీ తనను తాను సజీవయాగంగా ఇశ్రాయేలును నాశనం చేయడానికి సమర్పించుకుంది కాబట్టి దాని ఫలితంగా 24,000 మంది ఇశ్రాయేలు మరణించారు కదా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను సిలువకు అప్పగించుకోవడం ద్వారా సర్వ ప్రపంచం రక్షించబడింది. ఏదైనా తోట నుండి వస్తూ ఉన్నటువంటి తెగులు ఆగిపోయింది. మరొకసారి
కొబ్జీ అనేటువంటి స్త్రీ తనను తాను అప్పగించుకోవడం ద్వారా 24,000 మంది ఇశ్రాయేలు కూలిపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను సిలువకు అప్పగించుకోవడం ద్వారా సమస్త మానవాళి రక్షించబడింది. ఏదైనా తోట నుండి ప్రారంభమైనటువంటి తెగులు ఆగిపోయింది. కొబ్జీ అనేటువంటి స్త్రీ ఇశ్రాయేల్లో తెగులు కారణమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణం మానవ జాతి మీద ఉన్నటువంటి పాపము, శాపము, మరణము అనేటువంటి తెగుల నుంచి ఈ ప్రపంచాన్ని విడిపించింది ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణం. తన గుండెల్లో బల్లెంపోటు పొడిపించుకోవడం ద్వారా మానవ జాతి మీద ఉన్నటువంటి అపవాది ప్రభావం, పాప ప్రభావం, మరణం, శాపం వీటన్నిటి నుండి మానవ జాతిని ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, మోషే మిద్యానీయుల్ని, మోయాబీయులు వీరిని బాధ పెట్టి హతం చేయండి. మిద్యానీయులు మీకు బాధకులై ఉన్నారు కాబట్టి, వారి తంత్రముల వలన మిమ్మల్ని బాధ పెడుతున్నారు కాబట్టి వారిని బాధ పెట్టి హతం చేయుడి అని అన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో రాయబడిన మాట ఏంటంటే 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎలాగైతే సంఖ్యాకాండం 25లో మిద్యానీయుల్ని బాధ పెట్టి హతం చేయండి అని దేవుడు చెప్పాడో, అలాగే యెషయా గ్రంథం 53లో ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మిద్యానీయులను బాధ పెట్టి చంపడం యెహోవాకు ఎలాగైతే ఇష్టమైందో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువలో నలగొట్టడం యెహోవాకు ఇష్టమైంది. మిద్యానీయుల్ని బాధ పెట్టడం యెహోవాకు ఇష్టమైందంటే అర్థం ఉంది, ఎందుకంటే వారి ఆలోచన మంచిది కాదు కాబట్టి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నలగొట్టడానికి యెహోవాకు ఎందుకు ఇష్టమైందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో మనందరి ఉగ్రతను ఆయన త్రాగివేశాడు కాబట్టి, ఆయన పాపంగా చేయబడ్డాడు కాబట్టి ఆ పాపాన్ని నలగొట్టే విషయంలో యెహోవాకు ఇష్టమైంది. ఎలాగైతే మిద్యానీయులు బాధ పెట్టి చంపన్నాడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం పాపంగా చేయబడినప్పుడు ఆయన నలగొట్టడం కూడా యెహోవాకు ఇష్టమాయెను. అంటే మిద్యానీయులతో సమానంగా చేయబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కొబ్జీతో సమానంగా చేయబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తన గుండెల్లో బల్లెంపోటు పొడిపించుకోవడం ద్వారా అర్థమవుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు వ్యభిచారం చేసినటువంటి మనల్ని విడిపించడానికి, రక్షించడానికి తన గుండెల్లో బల్లెంపోటు పొడిపించుకున్నాడు. కొబ్జీ లాంటి, మిద్యాను స్త్రీలు లాంటి, మోయాబు స్త్రీలు లాంటి వ్యభిచార ఆలోచన ధోరణి కలిగినటువంటి, వ్యభిచార చరిత్ర కలిగినటువంటి నన్ను, నిన్ను, మనల్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కొబ్జీతో సమానుడిగా తయారయ్యాడు. తన గుండెల్లో బల్లెంపోటు పొడిపించుకోవడం ద్వారా కొబ్జీ కడుపులో గుండా బల్లెం దూసిపోయిందా ఫీనెహాస్ది? ప్రభువైన యేసుక్రీస్తు వారి గుండెల్లో రోమీల బల్లెం దిగబడింది. ఎందుకు? యేసు ప్రభు వ్యభిచారం చేశాడు కాదు, చేసింది నేను కదా, చేసింది మీరు కదా. నేనేం చెప్తున్నాను అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ శ్రమలు భరించడం అన్నది మిద్యానీయులతో సమానం చేయబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గుండెల్లో బల్లెంపోటు దిగబడిందంటే కొబ్జీతో సమానం చేయబడ్డాడు. వాస్తవానికి యేసు ప్రభు అనుభవించిన శ్రమ కానీ, ఆయన గుండెల్లో బల్లెంపోటు కానీ ఆయన అనుభవించవలసినవి కాదు, నేను అనుభవించవలసినవి, నీవు అనుభవించవలసినవి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన శిక్షను ఆయన తీసుకొని ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇక మీదట మనం ఈ లోక సంబంధమైనటువంటి ఎలాంటి శోధనలో చిక్కుకోవడానికి వీలు లేదు. తండ్రి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుంచి తప్పించు, తద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని ఈరోజు నా శరీరం అందు నేను గణపరచడానికి నాకు సహాయం చేయండి అని ఎల్లవేళలా ప్రార్థించడానికి బద్ధులమై ఉన్నాం. ఒకవేళ నీవు గనక కొబ్జీ లాంటి ఆకర్షణకి లోబడిపోయి జిమ్రీలాగా నాశనానికి వెళ్తున్నావేమో, ఇప్పుడే మోకరించి పశ్చాత్తాపడు. ప్రభువా, ఆ రోజు జిమ్రీ ఆకర్షించబడినట్టుగా, నాశనం అయినట్టుగా నేను ఇంకా నాశనం కాలేదు కానీ ఇంకను నువ్వు దీర్ఘశాంతం కలిగి నన్ను సహిస్తున్నావు. ప్రభువా, నేను నాశనానికి వెళ్తున్నావు. ప్రభువా, ఈ శోధన నుంచి నన్ను విడిపించు. ఉరుల్లాంటి, బంధకాల్లాంటి చేతులు కలిగినటువంటి ఈ ఆకర్షణలో నుండి నన్ను విడిపించు. వదకు వెళ్తున్న పశువు ఎలా వెళ్తూ ఉందో అలా వదకు వెళ్తున్నా, ప్రభువా నన్ను విడిపించు అని పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల చెంత క్షమాపణ వేడు, ప్రభు సహాయాన్ని వేడు. నిన్ను ప్రభు రక్షించడానికి సమర్థుడు. ఒకటి, శోధన నుండి విడిపించమని అడుగు. రెండు, ఒకవేళ శోధనలో ఉంటే కనుక ఆ శోధనలోంచి బయటకు తీసుకురమ్మని అడుగు. రెండింటికి సిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమర్థుడు.